అడవిలో ఉండే మృగాల కంటే కూడా జనాల మధ్యలో ఉండే మనుషులు మన కళ్ళ ముందే మన ఎదురుగా ఉండే మనుషులే చాలా ప్రమాదకరం అంట. ఎందుకంటే అడవిలో మృగాలు, జంతువులు మన కంటికి కనిపించే శత్రువులు లాంటివి. మనకు కనిపిస్తాయి, ఎప్పుడు దాడి చేస్తాయిలే అంటే జాగ్రత్తగా వెళ్ళొచ్చు అనమాట. కానీ మనుషులు మన ముందే ఉంటారు, మనం నచ్చినట్టే అనిపిస్తారు, మనల్ని ఇష్టపడినట్టే ప్రేమ చూపిస్తారు. అవకాశం వచ్చిన రోజు, నువ్వు కృంగిపోయి కింద పడిన రోజు వెన్నుపోటు పొడిచి నీ బాధను రెట్టింపు చేసేదానికి ప్రయత్నిస్తారు. ఎత్తి పొడచడం స్టార్ట్ చేస్తారు. గెలుస్తున్న రోజులో చప్పట్లు కొట్టినట్టే కొట్టి, పడిపోతున్న రోజు నిన్ను అధపాతాళానికి తొక్కేసి పైకొద్దామని ఆలోచనిస్తారు. వెన్నుపోటు పొడిచి మరీ నిన్ను బాధిస్తారన్నమాట. కంటికి కనిపించే శత్రువునైనా మనం ఎదుర్కోవచ్చు, కానీ కళ్ళ ముందే ప్రేమగా నటిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ నువ్వు పడిపోయిన రోజు నన్ను తొక్కాలనుకునే మంచి మనుషులు అనుకునే వారి మధ్య ఉంటూ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియకుండా జీవిస్తూ చూడు, అది చాలా ప్రమాదకరం అన్నమాట. మనుషులు ఈ రోజుల్లో తన అనేది ఏం లేదనమాట. చాలా వరకు స్వార్థం ఎక్కువైపోయి పెరుగుతున్నంతసేపు ఎప్పుడు పడతాడా అని చూస్తారు. పడిపోయిన రోజు వాడిని లేపడం ఎట్లన్నా కానీ ఇంకా తొక్కుదామా అని చూస్తారన్నమాట. అందుకే ప్రతిదీ జాగ్రత్తగా గమనించుకో, ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది. ఇది కలికాలం. నమ్మకం ఉండాలి, అలాగే జాగ్రత్త కూడా ఖచ్చితంగా ఉండాలి.